నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పినా ఏదో ఒక కొత్తదనం, దాంతోపాటు ఒక చిన్న వివాదం. అంటే అప్పుడు మనకు అది తెలిసి లేని సందర్భము. ఈ మధ్య కాలంలో మనకి సోషల్ మీడియా విపరీతంగా పెరగడంతో అలా అంట కదా, ఇలా అంట కదా, ఇలా జరిగిందంట కదా, నిజమా అని ఇలా చాలా రకాల క్వశ్చన్స్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక వార్త ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి గారికి అలాగే నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి మొదట్లో బాగున్న, ఆ తర్వాత పడకపోయేదని, ఆ తర్వాత రాఘవేంద్రరావు గారికి పరిచయం చేసిన తర్వాత పెద్ద ఆయన అంటే రామారావు గారు చిరంజీవి గారితో సినిమాలు తీయొద్దంటూ చెప్పారని, మీరు నాకు చెప్పకుండా అతనితో సినిమాలు తీయొద్దు, ఆయన డాన్స్ అదరగొడుతున్నాడు కాబట్టి ఆయనను పక్కన పెట్టాలన్న ఈ ఆలోచన అక్కడ చేశారు. దీనికి తమ్మారెడ్డి భరద్వాజ గారు రాఘవేంద్రరావు గారికి చెప్పారు. ఇలా రకరకాలుగా వింటున్నాం. ఏంటో అది అసలు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనేది అర్థం కాని విషయం. నిజమైతే మాట్లాడుకున్నా అదొక మంచి. మరి నిజంగానే తమ్మారెడ్డి భరద్వాజ గారికి చిరంజీవి గారికి చెడిందా? చెడితే ఏ సందర్భంలో జరిగింది? నిజంగానే పెద్ద ఎన్టీఆర్ గారు చిరంజీవి గారిని పక్కన పెట్టమని చెప్పిన సందర్భం ఉందా? ఎందుకంటే మనకు శ్రీకాంత్ గారు దానికి సంబంధించి ఒక అద్భుతమైన విశ్లేషణ గతంలోనే చెప్పడం జరిగింది. అయినా సరే ఎందుకు ఈ రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగట్ట శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం. నిజంగా తమ్మారెడ్డి భరద్వాజ గారితో తొలి హిట్, అద్భుతమైన హిట్ కోతలు రాయడు. అసలు ఇక చిరంజీవి గారి కెరీర్ని మలుపు తిప్పిన ఒక సందర్భం అది. సీన్ కట్ చేస్తే అసలు వాళ్ళిద్దరికి ఆ తర్వాత పడలేదు, అందుకే కలిసి వర్క్ చేయలేదు అంటూ ఒక రూమర్ స్టార్ట్ అయింది. దానికి తోడు రామారావు గారు కూడా చిరంజీవిని పక్కన పెట్టారన్నారు ఇంకో రూమరు. అందుకే రాఘవేంద్రరావు గారు కొన్ని సంవత్సరాల వరకు ఆయనతో సినిమా తీయలేదు అనేసరి. ఏంటి అసలు నిజంగానే ముందుగా తమ్మారెడ్డి భరద్వాజ గారికి చిరంజీవి గారికి పడదా? చాలా మంచి ఆసక్తికరమైనటువంటి విశ్లేషణతో కూడినటువంటి ప్రశ్న వేశారు సంధ్య గారు. తమ్మారెడ్డి భరద్వాజ గారు చిరంజీవి గారిని మొట్టమొదటిసారి చూసింది క్రాంతి కుమార్ గారు ఆఫీస్లో. ఓకే. తమ్మారెడ్డి భరద్వాజ గారు సారథి స్టూడియోస్కి జనరల్ మేనేజర్గా ఉంటూ తర్వాత రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కొన్ని మంచి ఉత్తమాభిరుచి గల సినిమాల్ని నిర్మించినటువంటి తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి కుమారులు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. భరద్వాజ్ గారి సోదరులు తమ్మారెడ్డి లెనిన్ బాబు గారు, ఆయన డైరెక్టరు. ఆయన అర్ధాంతరంగా చనిపోయారు. దత్తపుత్రుడు ఆ సినిమాలన్నీ డైరెక్ట్ చేశారు ఆయన. ఇప్పుడు భరద్వాజ్ గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే, భరద్వాజ్ గారు క్రాంతి కుమార్ గారు కలిసి క్రాంతి కుమార్ గారి ఆఫీస్లో భరద్వాజ్ గారిని తీసుకొచ్చి కొన్ని నిర్మాణ పర్యవేక్షక పనులు భరద్వాజ్ గారికి అప్పచెప్పాలి అనేటటువంటి ఒక దశ. భరద్వాజ్ గారికి ఆ తర్వాత ప్రభుత్వోద్యోగం వచ్చి ఆయన చాలా కాలం ఆయన ప్రభుత్వోద్యోగిగా ఉన్నారు, అది వేరే కథ. ఇప్పుడు చిరంజీవి గారిని మొట్టమొదటిసారి క్రాంతి కుమార్ గారి ఆఫీస్లో చూశారు భరద్వాజ్ గారు. క్రాంతి కుమార్ గారి ఆఫీసు, ఆయన 2 బ్యానర్లు ఉండేవి ఆయనకి. ఒకటి అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్ ఒకటి, ఇంకోటి శ్రీక్రాంతి చిత్రాన్ని. క్రాంతి కుమార్ గారి ఆఫీస్ అంటే 29 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. ఆ 29 మెట్లు కష్టపడి ఎవరైతే పైకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా చాలా పైకి వచ్చారని ఒక ప్రతీతి ఆ రోజుల్లో. ఓకే. చిరంజీవి గారు, రాధిక గారు, కోదండరామిరెడ్డి గారు, వీళ్ళందరూ. భరద్వాజ్ గారు చిరంజీవి గారిని మొట్టమొదటిసారి పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని హ్యారు అలా కూర్చుని ఇలా చూస్తున్న చిరంజీవి గారిని మొట్టమొదటిసారి భరద్వాజ్ గారు ఎవరో భలే ఉన్నాడే అని అనుకోవటం, భరద్వాజ్ గారు క్రాంతి గారి ఆఫీస్లోనే పడుకోవటం, ఇవన్నీ అన్నమాట. ఆ సమయానికి ఏంటంటే వాళ్ళ పరిస్థితులు కూడా, భరద్వాజ్ గారి పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు ఏమాత్రం బాగోలేని పరిస్థితులు. ఓకే. ఆ సమయంలో మనకే తెలుగు రాజ్యంలోని భరద్వాజ్ గారు ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. మా అమ్మ చీరలమ్మి మమ్మల్ని అందరినీ కాపాడింది ఒక దశలో చెప్తారు ఆయన. అటువంటి ఒక దశలో క్రాంతి గారి ఆఫీస్లో భరద్వాజ్ గారు ఉన్నారు. చిరంజీవి గారిని క్రాంతి కుమార్ గారు పరిచయం చేసి చాలా పైకి వస్తాడు, సినిమా వాతావరణం అంతా అలవాటు అవుతుంది, నువ్వు తీసుకెళ్ళి ఆ స్టూడియో ఈ స్టూడియో కాస్త తిరుగుతూ ఉంటే మీకు అలవాటు అవుతుంది, అందరినీ కలుస్తుండండి అని చెప్పారు. వీళ్ళిద్దరూ ఒకసారి విజయ స్టూడియోలో నుంచి ఎక్కడో ఇద్దరు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే ఒక సుప్రసిద్ధ నిర్మాత వీళ్ళకి ఎదురయ్యారు. వీళ్ళు మామూలుగా ఆయన వైపు చూస్తూ ఆయనతో మాట్లాడాలా వద్దా, ఆయన మనం విష్ చేయొచ్చా వద్దా అనేటటువంటి ఒక మీమాంసలో వెళ్ళిపోయారు అక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఆ సుప్రసిద్ధ నిర్మాత ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయి క్రాంతి కుమార్ గారికి ఫోన్ చేశారు. ఏమనుకుంటున్నావు క్రాంతి, వాళ్ళు అసలు వెళుతూ నాకు కనీసం విష్ కూడా చేయలేదు, నేను తలుచుకుంటే ఇండస్ట్రీలో ఉండరు, పంపించేస్తాను, ఏమనుకుంటున్నారు అన్నారంట సుప్రసిద్ధ నిర్మాత. ఓకే. క్రాంతి కుమార్ గారు, ఏమయ్యా పలానాయన ఎదురు పడితే ఏంటి, అసలు కనీసం విష్ కూడా చేయలేదంటే ఏంటంటే, ఏంటో సార్ ఆయన మా వైపు అదోలా చూస్తున్నారు, మేము ఆయన వైపు అదోలా చూస్తూ విష్ చేస్తే ఆయన స్వీకరిస్తారో స్వీకరించో అట్లాంటి ఒక డైలమాలో వెళ్ళిపోయాం సార్, అంతేగాని విష్ చేయకూడదని కాదు అని అనుకున్నారంట. సరే, ఇది ఆ సుప్రసిద్ధ నిర్మాత ఎవరన్నది నేను తర్వాత చెప్తా.
అయిపోయిన తర్వాత మీకేంటంటే కోతల రాయుడు, మొగుడు కావాలి 2 క్రాంతి కుమార్ గారిని నిర్మించాలనుకున్న సినిమాలు. క్రాంతి కుమార్ గారు చిరంజీవి గారిని పరిచయం చేసిన ఏదైతే పరిచయ చిత్రంగా మనకు ముందు విడుదలైనటువంటి ప్రాణం ఖరీదు ఉందో, ప్రాణం ఖరీదు తర్వాత మోసగాళ్ళలో చిరంజీవి గారు విలన్, రాఘవేంద్రరావు గారి డైరెక్షను, శోభన్ బాబు గారు హీరో, శ్రీదేవి గారు డ్యూయల్ రోల్. అందులో చిరంజీవి గారు చాలా అద్భుతమైన పాత్ర, శ్రీదేవి గారితో అద్భుతమైనటువంటి డాన్స్లో ఉన్నటువంటి క్యారెక్టర్ చిరంజీవి గారు చాలా బాగుంటుంది వాళ్ళిద్దరి డాన్స్. అయిన తర్వాత న్యాయం కావాలి, కిరాయి రౌడీలు బ్యాక్ టు బ్యాక్, కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్, రాధిక గారి హీరోయిన్. ఈ మధ్యలో కోతల రాయుడు, మొగుడు కావాలి ఉన్నాయి. ఇవి కూడా ఒక విధంగా పరోక్షంగా వీటికి క్రాంతి కుమార్ గారే బాధ్యత వహించాలి. ఎందుకంటే అన్నీ క్రాంతి కుమార్ అంటే ఇదైపోతుందని చెప్పి క్రాంతి కుమార్ గారు ఏం చేశారంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని పెట్టి ఈ 2 సినిమాలు, అవి అదృష్టవశాత్తు ఒకటి ఫస్ట్ 100 days, ఇంకోటి ఫస్ట్ సిల్వర్ జూబ్లీ అవ్వటం. ఆ సమయంలోనే చిరంజీవి గారికి ఇందాక మీరు చెప్పారు కోతల రాయుడు సోలో హీరోగా ఫస్ట్ హిట్ అండి. ఫస్ట్ హిట్ చిరంజీవి గారికి ఆయన సెకండ్ ఫిల్మే మనవూరి పాండవులే. ప్రాణం ఖరీదు కూడా బాగా ఆడిన సినిమా. మీకు మనవూరి పాండవులు ఆయన ఫస్ట్ 100 days షీల్డ్, ఫస్ట్ రెమ్యూనరేషన్, ఇవన్నీ ఆయనకి ఇచ్చిన సినిమా మనవూరి పాండవులు. ఆ క్రమంలో ఆయన విలన్ అయినటువంటి ఇది కథ కాదు సూపర్ హిట్, కాకుతంగలో విలన్. ఇది కథ కాదు 3 characters అండి. యాక్చువల్లీ ఒక ఫిమేల్, అది చాలా అద్భుతమైన స్క్రిప్ట్, చాలా కష్టం. ఒక ఫిమేల్ చుట్టూ 3 male, శరత్ బాబు, కమల్ హాసన్ గారు తర్వాత వస్తారు. శరత్ బాబు ప్రియుడు, భర్త ఏమో చిరంజీవి గారు. భర్త చేతిలో ఆవిడ విధివంచితురాలై, ఆవిడ ఆ శాడిస్ట్ భర్త చేతిలో పడినటువంటి కష్టాల్లో నుంచి ఆవిడ వెలుపలికి వచ్చి ఆవిడ సెల్ఫ్ మేడ్ అగైన్ ఆవిడ స్టార్ట్ చేసినప్పుడు అగైన్ ఇంకొక మేల్ కమల్ హాసన్ గారు, ఆఫీస్లో ఒక కొలీగ్. ఒక స్త్రీ జీవితంలో ఇంతమంది వచ్చేటప్పటికి మళ్ళీ మీరు ఆ సినిమా సెకండ్ హాఫ్ మీకు గుర్తుంటే ఈవిడ జీవితంలో కమల్ హాసన్ వద్దామని అనుకుంటూ కమల్ హాసన్ తన జీవితంలోకి ఆహ్వానించవచ్చా అని ఈవిడ ఆలోచించినటువంటి సమయంలో ఈవిడ ఎదురింట్లోకి శరత్ బాబు వస్తాడు. అదొక ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్. ఈ సినిమా కూడా చిరంజీవి గారి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది, ఇది కథ కాదు. ఎందుకంటే ఆ సినిమాలో శరత్ బాబుని, కమల్ హాసన్ని డామినేట్ చేసేసి చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. నాకు ఇవాళకి చిరంజీవి గారి విషయంలో నాకున్న ఒక కంప్లైంట్ ఏంటంటే, రజనీకాంత్ గారి హీరోగా చిరంజీవి గారి విలన్గా ఒక సినిమా చేశారు, రణవీరనం తమిళ్లో, తెలుగులో బందిపోటు సింహం అని విడుదలైంది. రజనీకాంత్ గారు చిరంజీవి గారు అన్నదమ్ములుగా చేశారు కాళీ సినిమా, ఇళయరాజా గారు ఫస్ట్ మ్యూజిక్ చిరంజీవి గారి సినిమాల్లో. నాకు ఇప్పటికీ కంప్లైంట్ ఏంటంటే, కమల్ హాసన్ గారితో చిరంజీవి గారు ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ మూవీ చేయాలి, చేసుంటే ఆ టైంలో బాగుండేది, బాలచంద్ర గారికి ఎందుకు రాలేదు ఆలోచన అని అనిపిస్తుంది. ఒకే ఒక సీన్ అండి, ఇది కథ కాదులో కమల్ హాసన్ గారు వీళ్ళ ఇంట్లో ఉంటారు, చిరంజీవి గారు వస్తారు, ఒకే ఒక సీన్ లో ఇద్దరు అలా పెర్ఫార్మ్ చేసేసుకుని ఇద్దరు పెర్ఫార్మెన్స్ ఒక సీనే అయిపోతుంది. ఇలా కాదు, వీళ్ళిద్దరూ ఇలా పోటీ పడి అనేటటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. అది కంప్లైంట్ నాకు ఇవాళకి. సరే, కాసేపు మనం దాన్ని పక్కన పెడితే, మనం తమ్మారెడ్డి భరద్వాజ్ గారి గురించి మీరు లేవనెత్తారు కాబట్టి, భరద్వాజ్ గారి తర్వాత ఈ 2 సినిమాలు అయిపోయిన తర్వాత చిరంజీవి గారిని చాలా మందితో చిరంజీవి గారు చాలా పెద్ద హీరో అవుతాడు అని చెప్పినటువంటి వాళ్ళలో తొలినాళ్ళలో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒకటండి, నో డౌట్. చెప్పిన తర్వాత ఏమైందంటే, భరద్వాజ్ గారి మాటలను అసలు ఖాతరు చేయనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, కామెడీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా ఎట్లా అవుతాడు అని. అరే, ఒకవైపు కృష్ణ గారు సూపర్ స్టారు, నాగేశ్వరరావు, రామారావు గారు ఇంకా రాజకీయాలకు వెళ్ళాలి, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, ఏం మాట్లాడుతున్నావు అసలు. చంద్రమోహన్ సినిమాలు ప్రతి వారం కొత్త సినిమా వచ్చేదండి చంద్రమోహన్ గారు హీరోగా. మురళీమోహన్ గారు ఒకవైపు, ఇట్లా దాసనారాయణరావు గారు మురళీమోహన్ గారితో, మోహన్ బాబు గారితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు దాసనారాయణరావు గారు తీస్తున్నారు. ఇలాంటి టైంలో ఏంటో చిరంజీవి అంటావు, హీరో అయిపోతాడంటావు, ఎవరికి అందాడంటావు అనేటువంటి వాదనలు వినిపించాయి. మీకు 1980లోనే పున్నమి నాగ్ కూడా అండి, చాలా మంది పున్నమి నాగ్ మర్చిపోతారు. ఆయన ఫస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది పున్నమి నాగ్, 1980 విలన్ రోల్. రెండు అందులో 2 shades కదా. ఫస్ట్ ఫిల్మ్ఫేర్ చిరంజీవి గారికి. ఆయన ఏంటంటే చిరంజీవి గారు హీ నోస్, ఆయనకేంటి, ఆయనలో ఉన్న జ్వాల ఆయనకు తెలుసు, ఆయనలో ఉన్న తపన ఆయనకు తెలుసు. ఆయన ఏ పాత్ర వచ్చినా కూడా దీనిని ప్రేక్షకుల దృష్టికోణంలో నేను దీన్ని ఇట్లా పెర్ఫామ్ చేస్తే ప్రేక్షకులు ఇట్లా రిసీవ్ చేసుకుంటారని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన ఏదో ఒక రోజు శిఖరం ఎక్కుతాడని ఆయనకు తెలుసు. కానీ ఎక్కే క్రమంలో ఏంటంటే ఆయన వచ్చిన ప్రతిదీ సద్వినియోగం చేసుకుంటూ వెళ్తున్న టైం. ఈ సమయంలో ఏంటంటే మోహన్ బాబు గారు వీళ్ళు, మీరు కావాలంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని అడిగి డబల్ చెక్ చేసుకోవచ్చు. ఒకరోజు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఎక్కడో ఎదురుపడ్డారు మోహన్ బాబు గారు. ఎదురుపడితే మోహన్ బాబు గారు, ఇద్దరు సమవయస్కులు, ఏరా అనుకునేంత, అదే సేమ్ ఏజ్ గ్రూప్ ఇద్దరిది.
ఏరా ఎవరో వచ్చాడంట చిరంజీవి అని చెప్పి మీ క్రాంతి కుమార్ ఇలాగే మీ క్రాంతి కుమార్ పరిచయం చేశాడని చెప్పి పెద్ద హీరో అయిపోతాడని చెప్పి భుజాన వేసుకుని తిరుగుతున్నావంట, మేమెవరూ లేమా ఇక్కడ, నువ్వు పలానా వాడివి కాదా, నేను పలానా వాడిని కాదా అని మోహన్ బాబు గారు భరద్వాజ్ గారు డైరెక్ట్గా మీరు భరద్వాజ్ గారిని అడిగి డబుల్ చెక్ చేసుకోండి. అడిగితే భరద్వాజ్ గారు సరే నేను చిరంజీవి అని అయితే నేను భుజాన వేసుకుని తిరుగుతూ ఉండొచ్చు, అతని గురించి నేను చెబుతూ ఉండొచ్చు, అతనికి ఖచ్చితంగా గొప్ప హీరో అవుతాడు, భవిష్యత్తు ఉంటుందని, నువ్వు ఫలానా అనేటటువంటి చర్చ లేవదీశావు, మరి నువ్వు ఫలానా దాసనారాయణరావు గారి వల్లే కదా నువ్వు పరిచయం అయ్యావని ఈయన రిటార్ట్ ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత మోహన్ బాబు గారు ఏం మాట్లాడలేకపోయారు, అయిపోయింది. కొంతకాలం గడిచిన తర్వాత భరద్వాజ్ గారు ఏంటంటే సినీ పరిశ్రమ నుంచి ఆయన వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుంటూ ఆ ఉద్యోగం చేసుకునేటటువంటి క్రమంలో ఏమైందంటే డేరింగ్ డేషింగ్ డైనమిక్ హీరో, సుప్రీం హీరో, మెగాస్టార్ ఇవన్నీ చిరంజీవి గారి జీవితంలో జరిగిపోయాయి. ఆ తర్వాత వచ్చారు భరద్వాజ్ గారు. మళ్ళీ చిరంజీవి గారు అప్పటికి మెగాస్టార్ అయిపోయారు. ఇది ఎవరికీ తెలియని విషయం. మళ్ళీ చెప్తున్నా, మీరు భరద్వాజ్ గారిని మళ్ళీ అడిగి మీరు కన్ఫర్మ్ చేసుకోండి, లేదా మీరు ఇంటర్వ్యూ చేసి భరద్వాజ్ గారిని అడగచ్చు. ఒక చిరంజీవి గారి ఒక బర్త్డే ఫంక్షన్ రోజు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు రావటం, వచ్చిన తర్వాత అక్కడ ప్రెస్ ఉన్నారు, కో ఆర్టిస్టులు ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, ఒక కొత్త జనరేషన్ ఉన్నారు. వాళ్ళకి తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి చిరంజీవి గారికి ఉన్న అనుబంధం వాళ్ళకి తెలియదు. చిరంజీవి గారు ఆయన అన్నయ్య అని పిలుస్తారని తెలియదు, ఏరా ఊరే అనేటటువంటి చనువు భరద్వాజ్ గారు చిరంజీవి గారిని అంటారని అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. ఆ సమయంలో ఏంటంటే చిరంజీవి గారు ఏదో అంశం గురించి మాట్లాడితే ఏదో చెప్పబోతే భరద్వాజ్ గారు అన్నీ నీకే తెలిసినట్టు భలే చెప్తావరా, అది కాదరా, అలా కాదా, అది ఇలాగైంది అనేసారు. అనేసారు. అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయి ఉంటారు. విన్నారు, విని ఎవరికి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో ఎవరైనా చిరంజీవి గారిని అరే ఏరా ఒరే అన్నారు. చిరంజీవి గారు మామూలుగా నవ్వు ఊరుకున్నారు. ఇది అక్కడ జరిగింది. కాసేపు అయిన తర్వాత భరద్వాజ్ గారిని అల్లు అరవింద్ గారు పక్కకు పిలిచి, భరద్వాజ మనమందరం ఉన్నప్పుడు 4 గోడల మధ్య మీ ఇద్దరు ఉన్నప్పుడు అరే అను ఒరే అను ఏమైనాను అందరి ముందు అనేసేవేంటి అని అన్నారు. అరవింద్ గారు అన్నారు భరద్వాజ్ గారు. భరద్వాజ్ గారు ఆ మాటకి చాలా నొచ్చుకున్నారు. అక్కడ ప్రారంభమైంది భరద్వాజ్ గారికి ఏంటి, చిరంజీవి గారి ముందు ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, చిరంజీవి గారి ముందు ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఒక అరవింద్ గారు ఉన్నారు, ఒక జయకృష్ణ గారు ఉన్నారు, ఒక వెంకన్న బాబు గారు ఉన్నారు, డేట్స్ వస్తున్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఈ మధ్యలో ఏంటంటే క్రాంతి కుమార్ గారికి చిరంజీవి గారికి కొంత దూరం పెరిగింది. ఇది ఎవరికి తెలియదు. భరద్వాజ్ గారు క్రాంతి కుమార్ గారి మనిషి, చిరంజీవి గారు క్రాంతి కుమార్ గారికి మధ్య దూరం పెరిగింది. కాబట్టి భరద్వాజ్ గారిని కొంచెం దూరం పెడదామని మిగతా వాళ్ళు కూడా అనుకుంటున్నారు. మిగతా వాళ్ళలో అరవింద్ గారు పక్కకు పిలిచి చెప్పేటప్పుడు భరద్వాజ్ గారు నొచ్చుకున్నారు. ఇక్కడ మీకు ఇందాక ఒక సుప్రసిద్ధ నిర్మాత వీళ్ళని ఇండస్ట్రీలో నుంచి పంపించేస్తానన్న నిర్మాత మూవీ మొగల్ డాక్టర్ డి రామానాయుడు గారు. ఆయన వెళుతూ ఉంటే వీళ్ళు వెళుతూ విష్ చేయడానికి క్రాంతి కుమార్ గారు రామానాయుడు గారు ఫోన్ చేసి క్లాస్ వీక్ ఇండస్ట్రీ నుంచి పంపించేస్తే ఏమనుకుంటున్నావు క్రాంతి, చెప్పవా నువ్వు కొత్త కుర్రాళ్ళు కృష్ణమూర్తి గారి అబ్బాయికి తెలీదా, ఇతను ఎవరు నువ్వే పరిచయం చేసావని చెప్తున్నారు, ఏదో టాలెంట్ ఉందంటున్నారు, నాకు విష్ చేయరా, నేను ప్రొడ్యూసర్ని కాదు. పెద్ద ప్రొడ్యూసర్ రామానాయుడు గారు, చాలా పెద్ద ప్రొడ్యూసర్ అప్పుడు తెలిసిన విషయమే కదా. అదే రామానాయుడు గారు చిరంజీవి గారితో సంఘర్షణ తీశారు. అప్పటికి సూపర్ హిట్ కె మురళీమోహన్ రావు గారు డైరెక్టర్గా పరిచయం చేస్తూ, ఆ తర్వాత చెప్పొచ్చో చెప్పకూడదు, ఏంటి చిరంజీవి గారు ఎక్కడికి వెళ్ళిపోతారు, ఏమైపోతారు, అదైపోతారు, ఇదైపోతారా, ఏంటి భరద్వాజ్ ఏం మాట్లాడుతున్నావు, క్రాంతి కుమార్ ఎవరినో పరిచయం చేస్తున్నావు, అందరికీ పరిగెట్టుకొచ్చి చెప్తున్నావు అన్న వాళ్ళందరూ చిరంజీవి గారు ప్రొడ్యూసర్లు అయిపోయారు. భరద్వాజ్ గారు వెనకబడిపోయారు. మీరు తర్వాత రామారావు గారు తీసుకొచ్చారు. వాస్తవానికి ఏంటంటే తిరుగులేని మనిషి ఫ్లాప్ అయిన తర్వాత ఇక్కడ ఒకటే సండి గారు, సినిమా పరిశ్రమలో విజయం ఒక్కటే ఇక్కడ అందరికి అర్థమయ్యే భాష. తిరుగులేని మనిషి ఫ్లాప్ అయిన తర్వాత వాస్తవానికి తిరుగులేని మనిషిలో చిరంజీవి గారిని తీసుకోవడానికి ముఖ్యమైన కారణం మొగుడు కావాలి సినిమా. మొగుడు కావాలి సినిమాలో చిరంజీవి గారు చేసినటువంటి సెకండ్ హాఫ్ లో వచ్చే హే చిలక అని ఒక సాంగ్ ఉంటుంది, క్లబ్ సాంగ్, అద్భుతమైన సాంగ్. అది మోకాళ్ళ మీద స్టెప్స్ వేస్తాడని, మోకాళ్ళ మీద ఇలా పడి డాన్స్ ఫ్లోర్ మీద మోకాళ్ళ మీద పడి ఇలా లేస్తారు చిరంజీవి గారు. ఆ మోకాళ్ళ మీద పడి ప్రాక్టీస్లో లేచి చేసి మోకాళ్ళ మొత్తం డోక్కుపోయి రక్తం వచ్చేసింది చిరంజీవి గారికి. చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేసి, అది చూసి ఇందులో హీరో బామర్ది క్లబ్ లో డాన్స్ చేసి గిటార్ ప్లే చేసేటటువంటి క్యారెక్టర్. ఆయనకు 2 పాటలు ఉన్నాయి, ఓపెనింగ్ సాంగ్ ఆయనతో, క్లైమాక్స్ సాంగ్ ఆయనతో. కాబట్టి చిరంజీవి గారు కావాలని తీసుకున్నారు.
కొండవీటి సింహంకి వచ్చేటప్పటికి చిరంజీవి గారే కావాలి. ఇక్కడ చిరంజీవి గారు ఎగ్జైట్ మొన్న 2025 జనవరి 5th ఈవినింగ్ జరిగినటువంటి ఒక సమావేశంలో చిరంజీవి గారు ఈ సినిమా చిరంజీవి గారిని పెట్టి తీసేసిన దాని గురించి చిరంజీవి గారే స్వయంగా మాట్లాడారు. ఓకే, చిరంజీవి గారి పేరే వచ్చింది ఏది ప్రెస్ నోట్లో కూడా. చిరంజీవి గారిని సంప్రదించారు, చిరంజీవి గారు ఓకే అన్నారు. వాళ్ళు అప్పటికి వేటగాడు ఈ సినిమాలన్నీ చేశారు. రోజా మూవీస్, అర్జున్ రాజు గారు, శివరాం రాజు గారు వాళ్ళు ప్రొడ్యూసర్స్, రాఘవేంద్ర గారు డైరెక్షన్. ఇక్కడ ఏమైందంటే అప్పటికి రాఘవేంద్ర గారి డైరెక్షన్లో మోహన్ బాబు గారు ఇంకా దేవత సినిమా ఇంకా చేశారా చేయలేదా నాకు గుర్తు రావట్లేదు, అప్పటికి అయిపోయిందా లేదా. మోహన్ బాబు గారు దాసనారాయణరావు గారి శిష్యుడిగా పరిచయం అయ్యి ఒక ట్రాన్స్ఫర్మేషన్ టైం విలన్గా చేస్తూ ఒక గుర్తింపు ఉన్నటువంటి పాత్ర కావాలని రాఘవేంద్ర గారు చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక టైం అది. ఆ టైంలో సామాజిక సమీకరణాలు బలంగా పనిచేసి రాఘవేంద్రరావు గారు మోహన్ బాబు గారి వైపు మొగ్గు చూపారు అన్నది నాకున్నటువంటి సమాచారం. పైగా ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారు కొండవీటి సింహం టైంకి చిరంజీవి గారు న్యాయం కావాలి, చట్టానికి కళ్ళు లేవు, ఇలా ఉందన్నమాట ఆయన గ్రాఫ్. ఇందులో రామారావు గారి కొడుకు అయి ఉండొచ్చు ఆ క్యారెక్టర్. ఒక కొడుకు ఎన్టీఆర్ డ్యూయల్ రోలు, ఇంకో కొడుకు పాత్ర. అది చిరంజీవి గారు చేస్తే బాగానే ఉండేది. కొడుకు రామారావు గారి కొడుకు చిరంజీవి గారు చేశారని చెప్పుకోవడానికి బాగుండేది. కానీ అంత ప్రాధాన్యత ఉందా లేదా అనుకుంటే డాన్సులు లేవు, పాటలు లేవు. ఇద్దరు ఎన్టీఆర్లు కదా, ఇక్కడ ఇద్దరు ఎన్టీఆర్లకు పంచాలి పాటలు. ఇప్పుడు ఇక్కడ పెద్ద ఎన్టీఆర్కి 2 పాటలు, మిగతా ఎన్టీఆర్కి 5 పాటలు, 7 పాటలు సినిమాలో, కొండవీటి సింహంలో. కాబట్టి ఇది మనం ఎక్కడైనా ఇది అవుతుందేమో, అతను వరుసగా డాన్సులు చేసేస్తున్నాడు, వరుసగా ఫైట్స్ చేసేస్తున్నాడు, అతని ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని మోహన్ బాబు గారి వైపు రాఘవేంద్ర గారు మొగ్గు చూపారు. అందులో అయినా విలన్ కేటగిరీ టైప్ ఆఫ్ అది కదా, విలన్ కేటగిరీ కాదు, విలను కొడుకు చెప్పిన మాస్టర్ హరీష్ చేశాడు చైల్డ్ క్యారెక్టర్. తర్వాత మోహన్ బాబు గారు అసలు రామారావు గారి విశ్వరూపం కొట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయి తర్వాత వచ్చి అది అందులో అద్భుతమైన సీన్ ఉంటుందండి. పెద్దంటి రామారావు గారు ఫాదరు అమ్మ చనిపోయిందని వచ్చి పిలుస్తాడు కొడుకుని, తలకొరివి పెడదు అంటే ఆ సిగరెట్ కాల్చుకుని అగ్గిపెట్టె విసిరేస్తాడు, తీసుకెళ్ళిపో అనేసి. ఎక్స్ట్రాడినరీ సీన్ అనమాట. మోహన్ బాబు గారు పోటాపోటీగా చేశారు రామారావు గారితో ఆ సీన్. కాబట్టి మోహన్ బాబు గారికి అక్కడి నుంచి అవకాశాలు పెరిగాయి. దేవత చాలా బాగుంటుంది ఆయన క్యారెక్టర్. ఒకవైపు దాసరి గారు, ఒకవైపు రాఘవేంద్రరావు గారు ఏంటంటే మోహన్ బాబు గారిని వాళ్ళ రిలేషన్ అద్భుతంగా కెమిస్ట్రీ, హిట్లు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కూడా ఆయనకి రావడము, మోహన్ బాబుని హీరోగా ట్రాన్స్ఫర్ చేసిన. మోహన్ బాబు గారు ఏంటంటే నాట్ ఓన్లీ హీరో అండి, ఆయన మోహన్ బాబు గారిని ఆర్టిస్ట్ గానే చూడాలి మనం. హీరోగా ఆయన చెప్పుకోదగ్గ హిట్స్ ఇచ్చి ఉండొచ్చు, కానీ ఆయన ఆర్టిస్ట్గా చూడాలి. చిరంజీవి గారు అంటే అప్పటికేమైందంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హిస్ కెరీర్ ఎట్లా ఉంటుందంటే మీకు మనం చాలా విశ్లేషణలో చెప్పాం. చిరంజీవి గారు ఏంటంటే మీరు విలన్ ఇస్తే విలన్లో హీరోని చూపించగలరు, సెకండ్ హీరోని ఇస్తే సెకండ్ హీరోలో హీరోయిజాన్ని ఎలివేట్ చేసేటటువంటి 5గురిలో ఉంటే 5గురిలో ఈయన ఒకడే కనిపించాలంటే ఒక పెర్ఫార్మెన్స్ ఇవ్వగలడు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే మనం ఇంతకుముందు చిరంజీవి గారిని మోసం చేసిన నిర్మాతని ఒకటి చేశాం మనం విశ్లేషణలో. కొత్తలుడు, కొత్తపేట రౌడీ 2 సినిమాలు ఫ్లాప్లు అయిన తర్వాత అదే కృష్ణ గారితో చిరంజీవి గారి హీరోగా తోడుదొంగలు అనే సినిమా చేశారు. కృష్ణ గారు, చిరంజీవి గారు ఇద్దరు హీరోలు. తనను తాను పెంచుకున్నటువంటి విధానం, దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి. ఇంతకీ రామారావు గారు అవకాశం ఇవ్వద్దు రాఘవేంద్రరావు గారికి చెప్పారా? ఎవరు ఎవరికి చెప్పారు, ఎందుకంటే ఆయన మెచ్చిన నటుడు అని రామారావు గారి దగ్గర ఏంటంటే ఇలా అనుకున్నామండి, ఇలా మొన్నే చేసాము, అది ఆడలేదు కదా, ఇప్పుడు ఇంకెవరైనా ఉన్నారా, మళ్ళీ ఒకవేళ ఇది ఏమైనా అయితే అబ్బాయి కెరీర్, ఇట్లాంటి ఒక హెల్దీ డిస్కషన్ ఉంటుందండి ఎనీ ఆఫీస్. అంటే ఒకటైతే వాస్తవం, ఒకటి రాంగ్ అన్నట్టు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి గ్యాప్ వచ్చింది అనేది వాస్తవం. ఎన్టీఆర్ గారు గ్యాప్ ఫిల్ అయిపోయిందన్న విషయం కూడా ఇప్పుడు చాలా రిలేషన్ లోకి వచ్చారు అనేది గతంలో ఉన్నది అంటే అది రూమర్ కదా, అది వాస్తవం. రామారావు గారు చిరంజీవికి అవకాశం ఇవ్వద్దు అన్నది అంటే సందర్భం వేరు, పోర్ట్రేట్ చేసింది వేరు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.